ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన. వార్డు మెంబర్స్ని కూడా అదేవిధంగా 12 వార్డ్స్ ఉన్నాయి. అన్ని వార్డ్స్ మనకే సపోర్టింగ్ చేసి అందరూ ఉంగరం గుర్తుకు వార్డు మెంబర్స్ గెలిపించాలని ప్రార్థన. కిషన్ రెడ్డి, కొలుకులపల్లి గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా. ఈ కొలుకులపల్లి గ్రామంలో జనరల్ లేడీగా రిజర్వేషన్ ఖరారైన సందర్భంలో గ్రామస్తుల కోరిక మేరకు మా శ్రీమతి గారైన బట్టు అనురాధ గారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన రోజు నుంచి కూడా గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ను కలుస్తూ ఉన్నాం. మంచి ఆదరణ ఉన్నది. మరి కొలుకులపల్లి గ్రామానికి కొత్త ఇప్పుడే సర్పంచ్ అభ్యర్థి కాకుండా మా నాన్నగారైన కీర్తిశేషులు బట్టు రుక్మారెడ్డి గారు 20 సంవత్సరాలు సర్పంచ్గా మరియు సమితి అధ్యక్షునిగా, రామనగల్ సమితి అధ్యక్షునిగా, మాడుగుల మండల పరిషత్ అధ్యక్షునిగా, మరి నేను కూడా కొలుకులపల్లి గ్రామానికి సర్పంచ్గా, మాడుగుల సింగిల్ విండో చైర్మన్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కొలుకులపల్లి గ్రామానికి, గ్రామంలో ఉన్న ప్రజలకు ఎంతో సేవ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకునే ముఖ్యమైన కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో సబ్స్టేషన్ శాంక్షన్ చేయించి సబ్స్టేషన్ కూడా సొంత స్థలాన్ని 30 లక్షల రూపాయలు విలువ చేసే 30 గుంటల పొలాన్ని సబ్స్టేషన్ నిర్మాణానికి ఇచ్చి గ్రామంలో ఉన్న రైతు సోదరుల లో వోల్టేజ్ పరిస్థితిని తగ్గించగలిగినాం. గ్రామంలో ప్రతి ఇంటికి కరెంట్ ఇప్పించి 24 గంటల కరెంటు గ్రామానికి సబ్స్టేషన్ నిర్మాణం ద్వారా పొందే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా ఈ కొలుకులపల్లి గ్రామంలో మా నాన్నగారు కీర్తిశేషులు బట్టు రుక్మారెడ్డి గారు సమితి అధ్యక్షులుగా ఉన్న రోజుల్లో 83వ సంవత్సరంలో సంగమేశ్వర గ్రామీణ బ్యాంకుని గ్రామానికి తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడ్డాడు. అదేవిధంగా మరియు 2 పెంకుటిళ్లతో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మార్చి మరి 20 గదులతోటి ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చి కూడా గ్రామంలో ఉన్న పేద విద్యార్థులు అందరూ కూడా చదువుకునే విధంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దాం. అదేవిధంగా చాలా గ్రామంలో ఇంటింటికి 20 సంవత్సరాల క్రితమే నేను సర్పంచ్గా ఉన్న రోజుల్లోనే ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది. 2 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేయడం జరిగింది. మరియు మినీ వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం. మరియు పక్కనే ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీకి ఒక గిరిజన తాండా కూడా ఉంది. ఆ తండాలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడున్న ముఖ్యమంత్రి గారి ద్వారా, రాజశేఖర రెడ్డి ద్వారా ఇందిరమ్మ ఇళ్లను నిర్మింపజేసి ఆ తాండాను కూడా ఆదర్శ తాండంగా తీర్చిదిద్ది అందరికి కూడా దీపం కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. మండలంలోని అత్యధికంగా అందరికి అర్హులైన వారందరికీ కూడా పేద ప్రజలకు వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు మరియు వితంతువుల పెన్షన్లు కూడా ఇప్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో గ్రామంలో ప్రతి ఒక్క ఇంతకుముందు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క ఇంటికి మా ద్వారా సాయం అందిందో, ప్రభుత్వం ద్వారా సాయం అందిందో, రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా కొలుకులపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మా శ్రీమతి గారికి సహకారం ఇస్తూ మండలంలోనే కాకుండా జిల్లాలోనే కొలుకులపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం తీసుకొని చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ఉంగరం గుర్తు మీద ఓటేసి బట్టు అనురాధ కిషన్ రెడ్డి గారిని గెలిపించి మరి మీ యొక్క అభిమానాన్ని మేము ముమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా కొలుకులపల్లి గ్రామానికి ఎన్నో కార్యక్రమాలు చేసినాం.
మచ్చు కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ మదనాపూర్ గేట్ కొల్కులపల్లి వయా మాడులకు డబల్ రోడ్ నిర్మాణం చేయించడం జరిగింది. అదేవిధంగా కొల్కులపల్లి నుంచి నాగిల వరకు బీటీ రోడ్ నిర్మాణం చేయించడం జరిగింది. గ్రామంలో అంతర్గతం ఎమ్మెల్యే గారు అప్పుడున్నట్టు వంశీచంద్రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో అంతర్గత మురుగు కాలువలు మరియు రోడ్లను నిర్మాణం చేయించడం జరిగింది. దళితులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయించడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలు తప్పకుండా ముఖ్యంగా మహిళలు బాగా ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆశలను మూవ్ చేయకుండా రాబోయే కొల్కులపల్లి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తున్నాను. ఉంగరం గుర్తు మీద ఈ యొక్క ప్రజలందరూ ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను.